హాయ్ ఫ్రెండ్స్, టేస్టీ నడగానా ఛానల్కి స్వాగతం. ఈరోజు మీకు బెండకాయ మసాలా ఎలా చేయాలో మీకు చూపెడతాం. ఈరోజు చూడండి, బెండకాయ మసాలాకి ఏటేటి కావాలో ఒకసారి చూపెడతాను. చూడండి, బెండకాయలు ఇలా కోసి పెట్టుకోవాలి. ఓకే, ముందు బెండకాయ ఇప్పుడు నూనె వేసానండి, 3 టీ స్పూన్లు. లైట్గా పసుపు వేసాను, దీంట్లో పసుపు వేసి ఓకే బెండకాయలు ఇలా ఫ్రై చేసుకుందాం. ప్రజెంట్ ఇలా ఫ్రై చేసుకొని ఇవి కొద్దిగా లైట్గా గోల్డ్ కలర్ అయ్యే వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. తీసేయాలి. చూడండి, ఇప్పుడు ఇందులోనే ఈ నూనెలోనే కొద్దిగా జీలకర్ర, తర్వాత సరసాలు వేసాను. వేసిన తర్వాత కలిపించినాక ఇక చూడండి, మనం దీంట్లో అల్లము తెల్ల పేస్టు అండ్ ప్లస్ 4 ఉల్లిపాయలు వేసాను, 2 పచ్చిమిర్చి వేసానండి. ఇది మిక్సీ చేసుకున్నాను, మిక్సీ చేసుకుని వేస్తున్నాను. చూడండి, తెల్ల పేస్ట్ ఇవన్నీ వేసాను కదా. ఇప్పుడు లైట్గా ఇది పచ్చివాసన పోయేటప్పుడు వరకు కొద్దిగా ఉడికించాలి. లైట్గా ఇప్పుడు నేను దీంట్లో పసుపు వేసుకుంటున్నాను కొద్దిగా. వెంటనే లైట్గా కరివేపాకు వేసుకున్నానండి. కరివేపాకు వేసుకొని 2 టమాటాలు పేస్ట్ చేశాను. ఆ పేస్ట్ చేసింది ఇలా వేస్తున్నాను. చూడండి, వేసి 2 నిమిషాలు అలా మగ్గనివని టమాటా పచ్చివాసన పోయే వరకు నేను లైట్ ఉప్పు వేస్తున్నానండి. తర్వాత మీకు ఎంత కావలిస్తే అంత వేసుకోవచ్చు. టమాటా ఇవన్నీ బాగా మగ్గినట్టుంది. లైట్గా ఆయిల్ అంతా పైకి వస్తుంది. చూడండి, ఓకే మగ్గినాక ఇప్పుడు చూడండి, దీంట్లో నేను చిల్లీ పౌడర్ అండ్ గరం మసాలా పౌడర్ అండ్ ధనియా పౌడర్ ఈ 3 తీసుకున్నాను, వేస్తున్నాను. చూడండి, ఓకే వేసి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 2 మినిట్స్ మగ్గాలి. ఓకే, ఈ మసాలా ఎంత బాగా ఉడికితే అంత బాగుంటుందండి. కర్రీ కూడా టేస్ట్ ఎలా ఉంటుంది. ప్లస్ చూడండి, ఇప్పుడు బాగా వేపుకున్న బెండకాయలు వేస్తున్నాను. చూడండి, వేసి ఇది ఒక 5 మినిట్స్ ఈ మసాలాలోనే మగ్గాలి. ఏం చేస్తామంటే లైట్గా కొద్దిగా నీరు వేసుకుందాం. నీరు వేసుకొని ఇప్పుడు కర్రీ ఆల్మోస్ట్ క్లైమాక్స్కి వచ్చింది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఓకే ఒక 1 మినిట్, 1 నిమిషం మగ్గిద్దాం. బెండకాయ మసాలా రెడీ అయిపోయింది. ఇది కానీ రోటితో గట్రా ఏమైనా తింటే సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకవేళ నా వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.